వెంకటరామరెడ్డి గారు చెప్పండి, నిన్న ఉండవల్లి గారు చెప్పింది తీరు ఇవన్నీ చూసిన తర్వాత ఈనాడు వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు, రామోజీరావు గారు ఎందుకు స్పందించట్లేదు? ఒకసారి ఏమో మార్గదర్శి చైర్మన్ ఆయన కాదని, ఇంకోసారి ఏమో ఆయనేనని, ఇట్లా గందరగోళం అయ్యారు కదా. స్పెసిఫిక్గా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నిన్న చాలా డీటెయిల్డ్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు ఉండవల్లి గారు. ఇది చట్టం ముందు అందరూ సమానమే. ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఓవరాల్గా ఈ పరిణామం ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి, రాష్ట్ర ప్రజలందరికీ మనం శుభాకాంక్షలు చెప్పాలండి. అంటే ఒక అనకొండని, ఆర్థిక అనకొండ, అతని పైన ఏమైనా విమర్శలు చేస్తే వాళ్ళందరిపైన దాడి చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మీడియా, ఆ మీడియాని ఎదుర్కోగలిగినటువంటి సత్తా ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఉంది అని మనం ఆశిద్దాం. తర్వాత ఇప్పటికి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇంకా కూడా సాధించాల్సింది చాలా ఉందండి. ఇక్కడితో అయిపోలేదు. మనం పూర్వ చరిత్రను చూస్తే 1980 దశకంలోనే రామోజీరావు గారి పైన, వాళ్ళ సంస్థ పైన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు డిపాజిట్స్ సేకరించారు. వీళ్ళు దానిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పారు. ఎంక్వైరీ కండక్ట్ చేశారు. దానిపైన ఆర్థిక నేరాల కింద కేసులు కూడా పెట్టారు. ఇది చాలామందికి బహుశా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి దృష్టిలో ఉందో లేదో కూడా తెలియదు. నేను మళ్ళీ ఆయన్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి ఆయనకు కూడా ఒకసారి అప్డేట్ చేస్తాను. అప్పుడు ఏం చేశారంటే ఆ కేసుని ఆర్థిక నేరాలకి సంబంధించినటువంటి కోర్టులో దాన్ని అలాగా లిస్ట్ కాకుండా చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనూ తర్వాత యాజ్ వెల్ యాజ్ సెంట్రల్లోనూ కంపెనీస్ యాక్ట్ని ఆయనకు అనుగుణంగా మార్చిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి చట్ట ప్రకారం ఈ విధంగా జరిగింది కాబట్టి ఈయన పైన కేసులు కొట్టివేయచ్చు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో చెప్పించగలిసినటువంటి ఘనత ఆయనకుంది. ఈ పాత కేసు అందుకే ఇప్పుడు దొంగలు మామూలుగా మనకు ఏదైనా ఒక నేరం జరిగితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఈ నేరం ఏ గ్యాంగ్ చేసి ఉండొచ్చు అంటే వాళ్ళకు కొన్ని పద్ధతులు ఉంటాయి. అదే పద్ధతి 1980sలో ఏ పద్ధతి అయితే అనుసరించాడో మళ్ళీ ఇప్పుడు కూడా అదే పద్ధతి అనుసరించారు. ఇదే పద్ధతిలో మళ్ళీ ఇప్పుడు కూడా అవసరమైతే చట్టాలను మార్చి మళ్ళీ కేసులు కొట్టించుకోగలిగినటువంటి సమర్థత అతనికి ఉన్నది. దీంట్లో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. తర్వాత ఇక్కడ న్యాయ వ్యవస్థ పైన మనందరికీ గౌరవం ఉంది, న్యాయాధికారులపైన గౌరవం ఉంది. కానీ ఈయన కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆల్రెడీ ఆయనకి తెలుసు, ఇది మనందరికీ జగమెరిగిన సత్యం. ప్రతి ఒక్కరు కూడా ప్రెస్లోనో లేకపోతే బహిరంగంగానో మాట్లాడడానికి భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ నిజమెరిగిన సత్యం ఏంటంటే, జగమెరిగిన సత్యం అది. ఇది చెప్తూ ఉంటారు అందరు కూడా. ఇది ఎంతవరకు న్యాయ వ్యవస్థ పైన గౌరవంతోనూ వాళ్ళని ఎవరిని విమర్శించాలనేటువంటి ఉద్దేశంతో కాకుండా చెప్తాను. ఇది జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒక జడ్జి గారు వారు రిటైర్ అవుతున్నటువంటి రేపు రిటైర్ అవుతారనగా ఈరోజు ఆ పర్టికులర్ రామోజీరావు గారు ఫైల్ తెప్పించుకొని కాజ్ లిస్ట్లో కూడా లేనటువంటి కేసుని అవతల వాళ్ళకి నోటీసు కూడా లేకుండా విచారించి కొట్టివేసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి వల్ల 10 సంవత్సరాలు మనం సుప్రీంకోర్టులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొట్టాల్సి వచ్చింది, ఫైట్ చేయాల్సి వచ్చింది. ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు రామోజీరావు గారికి ఇప్పుడు 88 ఏళ్ళు 89 ఏళ్ళు అంటున్నారండి. అంటే ఇప్పుడు ఆయనకి చట్టాలు నీకు వ్యతిరేకం కాదు, లేకపోతే చట్టాలు నీకు అతీతం కాదు అనేటువంటి నిరూపణ ఆయన బతికుండగా జరగాలి అంటే ఈ కేసులపైన విచారణ అతి త్వరగా జరగాలి. అతి త్వరగా జరిగి ఆయన బ్రతికుండగానే బాబు నువ్వు అతీతుడు కాదని చెప్పగలిగినటువంటి దీన్ని తీసుకురావాలి. అందువల్ల నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి మిగతా దాంట్లో ఉన్నటువంటి 2 గవర్నమెంట్లు, ఏపీ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇద్దరు కూడా దీనిపైన ఎక్స్పెడిట్ పిటిషన్ వేసి అతి త్వరగా దాన్ని విచారించేటువంటి స్థితికి చేస్తాను. మీరు నమ్ముతున్నారా? ఆయన వెళ్ళి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కలిసి వచ్చారు కదా. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం సార్. మనం ఇప్పుడు మాట్లాడడానికి కూడా లేదు దాంట్లో. అంటే ఆ మధ్య ఐఎంజీ భారత్ కుంభకోణం మీద సిబిఐ ఎంక్వైరీ ఏంటి, మీ అభిప్రాయం ఏంటంటే కూడా మరి రేవంత్ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందో లేదో నాకైతే తెలీదు. ఎక్కడ ఇస్తుంటే ఈ పాటికి వార్తలు వచ్చిందే కదా. సో చంద్రబాబు గారి మీద వాళ్ళని కాపాడుకుంటున్నారు. రామోజీరావు విషయంలో మరి అందుకు భిన్నంగా వెళ్తారు, దీంట్లో ఆశ్చర్యపోవాలి. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు తన వరకు వచ్చేటప్పటికి ప్రతిదీ కూడా తను శుద్ధపూస అనే పద్ధతిలో కాకుండా ఇప్పుడు మనం జీజీ రెడ్డి గారిని తీసుకుందాం. జీజీ రెడ్డి గారు ఆయన రష్యాకు ఎక్కడికో పారిపోయారు, ఉక్రెయిన్కి పారిపోయారు అనుకుందాం. ఆయన షేర్లు నిన్నటిదాకా నీ దాంట్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఆయన కొడుకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. దీనిపైన అసలు మీకు పైన ఏదైనా విమర్శ వచ్చినప్పుడు
మీరు ఎందుకు దానిపైన ఇవ్వట్లేదు? ఈరోజు నేను పత్రికాపూర్వకంగా లేకపోతే మీకు ప్రెస్ మీట్లో లేకపోతే ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని రేపు నా పైన కూడా వ్యతిరేకంగా ఇంకొక వార్త రాయొచ్చు. అందువల్ల ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మిస్యూజే. ఇప్పుడు ఎందుకు పైగా వ్యాపారాలు చేయకూడదని కూడా చెప్తున్నారు. ఇప్పుడు నిన్న ఉండవల్లి యాక్ట్ ప్రకారం ఇంకో వేరే వ్యాపారం చేయకూడదని ఉందట. అరుణ్ కుమార్ గారు నిన్న అంత ప్రత్యేకంగా ఉన్నటువంటి విషయాలని కూలంకషంగా చెప్పారు కదా. ఒక్కటిగాడంటే ఒక్క పాలిటీషియన్ అయినా, కనీసం చిన్న సైజు పాలిటీషియన్ అయినా ఎవడైనా రామోజీరావు గారిని వ్యతిరేకించడానికి సాహసించారా? అంటే మన వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటే అన్యాయాన్ని వ్యతిరేకించడానికి కూడా భయపడుతున్నారు వీళ్ళు. మన పొలిటీషియన్స్ అంతా అదే స్థితిలో ఉన్నారు. అంటే పొలిటీషియన్స్ అంతా కాదు, అదే ఇప్పుడు ఎవరైతే వైసీపీ వాళ్ళే చాలా సార్లు చెప్తున్నారు వాళ్ళు ఫేవర్ తీసుకోవడం కోసం తెలుగుదేశం. ఇంకొకటి ఇక్కడ మనం గమనిస్తే బీజేపీ హోంమంత్రి వెళ్ళి కూర్చున్నాడు. ఇంకోటి ఇక్కడ బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు పైన ఏదో ప్రేమతోనో లేకపోతే ఆయన నుంచి ఏదో ఆశించో ఆయన వల్ల మనకు సీట్లు వస్తాయని చెప్పేసి అని అలయన్స్లోకి వచ్చారని నేను అనుకోవట్లే. ఇది చాలా దీర్ఘంగా ఆలోచించి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు వీళ్ళందరినీ తిట్టాడు. మా పార్టీ ఇంకోటి మీరు అమిత్ షా గారిని ప్రధానమంత్రిని అంత ఈజీగా అంచనా వేయద్దు. వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళని, వాళ్ళని తిట్టిన వాళ్ళని, వాళ్ళని జైల్లో వేసిన వాళ్ళని ఎవరిని వాళ్ళు వదలలేదు. ఇది కూడా ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా స్నేహం చేస్తున్నట్టుగా నాటకం ఆడి వీళ్ళ పార్టీని వాళ్ళ పార్టీలో మెర్జి చేసుకోవడానికి రేపు ఎట్లాగో ఆయన గెలవడు, చంద్రబాబు నాయుడు గారు గెలవరు. ఇప్పుడు ఆమెని పురంధరేశ్వర గారిని వాళ్ళ పార్టీ హెడ్ చేయడంలో కూడా అదే ఉద్దేశం. అక్కడ మనవాళ్లే ఉంటారు. వీళ్ళందరూ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మళ్ళీ జైలుకు పోక తప్పదు, మన జగన్ గవర్నమెంట్ వస్తే మాత్రం తప్పకుండా వీళ్ళు మళ్ళీ ఈ స్కిల్ స్కామ్లు ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి కదా వాటిపైన మళ్ళీ విచారణ జరుగుతుంది. అప్పటిదాకైతే విచారణ ఇప్పుడు వాళ్ళు చేయడానికి కూడా సాహసించరు ఎవరు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోతే తప్పకుండా చంద్రబాబు నాయుడు నీళ్ళైపోతే, లోకేష్ బాబు నీళ్ళైపోతే తప్పకుండా బీజేపీలోకి వీళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడు సుజనా చౌదరి గారిని మిగతా వాళ్ళని వీళ్ళందరినీ ఎలాగా తీసుకున్నారు అంటే ఈయన ఒక అందుకు వెళ్ళి బతిలాడుకుంటే వాళ్ళు ఒక అందుకు సరే కానీ ఒక శత్రువుని మన పక్కన పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఇంకోటి దే నోస్ వెరీ వెల్. చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ముస్లింల మనం బీజేపీతో పొత్తు కలుపుకుంటే ముస్లింలు మైనారిటీలు క్రిస్టియన్స్ మనకు దూరం అవుతారనే సంగతి ఆయనకు తెలియదా? తెలిసి కూడా చేస్తున్నారంటే బీజేపీ వాళ్ళు ఇతనితో అంటే ఒక సంఖలో పెట్టుకున్నట్టు శత్రువుని సంఖలో పెట్టుకొని వాడిని ఒత్తేసేస్తారు, వాళ్ళ సంఖలోంచే ఒత్తేస్తారు. రైట్, చూద్దాం.